హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదండి, ఎగ్జిబిషన్ వీడియో. నెక్స్ట్ డే అయితే మా వాళ్ళు ఇంకా లేవలేదండి. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము. నేను, మా చెల్లి, మా చిన్ను, వదిన అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మేము అందరం అయితే నర్సాపురంలో క్యారెట్ జ్యూస్ ఏదో ఫేమస్ అంటండి. సో అక్కడికైతే తాగడానికి వెళ్తున్నాం అనమాట. బాయ్స్ గ్యాంగ్ ఎవరు ఇంకా లేవలేదనమాట. వీళ్ళు లేచి రెడీ అయ్యే లోపు మేము వెళ్ళొద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. అప్పుడు చెప్పారనమాట, ఇక్కడ మల్కీపురంలో ఉంటున్నాం ప్రస్తుతానికి మేము వదిన వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడి నుంచి నర్సాపురం వెళ్ళాలంటే కొంచెం దూరము. సో ఇక్కడైతే మనకి సకినేటిపల్లి దగ్గర రేవు ఉంటుందన్నమాట. ఆ రేవు దగ్గర నుంచి మనం నర్సాపురం డైరెక్ట్గా పంటి మీద వెళ్ళొచ్చు. పంట ఎక్స్పీరియన్స్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పేసి మేమైతే అలా వెళ్తున్నాము. మనం చెప్పు, మల్కీపురం నుంచి నర్సాపురం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? మల్కీపురం నుంచి సకినేటిపల్లి రేవుకి వెళ్ళి మల్కీపురం నుంచి సకినేటిపల్లి రేవు దగ్గరికి వెళ్తున్నాం. పంటి మీద నర్సాపూర్కి వెళ్ళి జ్యూస్ తాగొస్తాం. అక్కడ రివ్యూ ఎలా ఉందో చెప్తాను. ఓకేనా గైస్, బాయ్. సరదాగా మా చిన్ను చేత ఇలా చెప్పించామన్నమాట అండి. చెప్తాను అందనేసి. ఈ లోపు మేమైతే రేవు దగ్గరికి వచ్చేసాము. ఇది సకినేటిపల్లి రేవు అనమాట. కరెక్ట్గా మేము వచ్చే టైంకి పంట అనేది స్టార్ట్ అయిపోయింది, ఫుల్ అయిపోయి. సో మళ్ళీ ఇంకొక పంట వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ లోపు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. అది చూడండి అసలు ఎంత స్లోగా. దానికి డిస్టెన్స్ కూడా తక్కువేనండి, ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు. టికెట్స్ అయితే తీసుకొచ్చేసారండి. నార్మల్ కార్కి అయితే 200 రూపీస్ తీసుకున్నారంట. 2 పర్సన్స్ వెళ్ళొచ్చు. మేము బ్యాక్ సైడ్ 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా 3 మెంబర్స్కి మళ్ళీ ఎక్స్ట్రాగా 20 ఛార్జ్ చేశారనమాట. టోటల్గా 260 అయితే అయింది. మాకు కొంచెం ఎక్కువే అనిపించింది ప్రైస్ అనేది. కార్కి 200 రూపీస్. ఇది డిస్టెన్స్ కూడా సకినేటిపల్లి నుంచి నర్సాపురం కూడా రేవు తక్కువేనండి, డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువే అనిపించింది అనమాట. మళ్ళీ ఎక్స్ట్రా పర్సన్స్కి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా వేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పంట అనేది వచ్చేసింది అనమాట. ఇది అక్కడికి వెళ్ళగానే అక్కడి నుంచి ఇంకోటి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసింది. మేమైతే పంట ఎక్కేసామండి. ఎక్కేసిన తర్వాత వ్యూ అనేది ఇదనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది. మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. కానీ ఎక్కువసేపు అయితే బయట ఉండలేకపోయామండి. చాలా ఎండగా ఉంది, మామూలు ఎండ కాదు, ఫుల్గా వేడి కొట్టేస్తుంది అనమాట. అందుకని కాసేపు అయితే ఇలా నించుని మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి లోపలికి అయితే మళ్ళీ కార్లో కూర్చుని పోయాం అనమాట వెళ్ళిపోయి. అటు సైడ్ రేవు నుంచి ఇటు సైడ్ ఒక పంటి వస్తుంది అనగానే ఇక్కడ నుంచి ఇంకో పంటి చూసారా అండి స్టార్ట్ అయిపోయింది. ఇదైతే ఇటు సైడ్ ఎక్కించుకుని అటు సైడ్ దింపేస్తుంది అనమాట. మనకి పంటి గురించి ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 మినిట్స్లో రెగ్యులర్గానే పంట అనేది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇటు సైడ్ నుంచి అటు స్టార్ట్ అయ్యేటప్పటికి అటు నుంచి ఇటు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈజీగానే ఉందండి. నర్సాపురం అయితే రీచ్ అయిపోయాము. ఇది నర్సాపురం రేవ్ అనమాట. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాము అంటే కనుక మనం అనుకున్న జ్యూస్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడుంది అంటే మనకి అంజనా గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ షాప్ ఉంది కదండి, దాని పక్కనే ఇలా పెద్దగా ఉందన్నమాట. నరేష్ ఫ్రూట్ జ్యూస్ అని ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ అయితే అన్ని జ్యూసెస్ అవైలబుల్గా ఉంటాయంటండి, విత్ మిల్క్ షేక్స్ కూడా. అండ్ కూర్చోడానికి సీటింగ్ అవి కూడా ప్రాపర్గానే ఉన్నాయి. బాగుందనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ మెయిన్గా అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ చెప్పింది ఏంటి అంటే క్యారెట్ జ్యూస్ ఫేమస్ అంటండి. క్యారెట్స్ని ఉడకపెట్టి కొంచెం మెత్తగా అయిన తర్వాత స్మాష్ చేసి దాన్ని జ్యూస్ చేస్తారంట. అది ఫేమస్ అంట ఇక్కడ. సో దానికోసమని పర్టికులర్గా ఈరోజు తీసుకొచ్చారనమాట ఇక్కడికి. ఇప్పుడు ఏం జ్యూసెస్ ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పి చూస్తున్నాము. మెన్యూ అయితే ఇదండి. ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, జ్యూస్ విత్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. కోవాస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. పిస్తా కోవా, మిల్క్ షేక్ అని, కోవాస్లోనే రోజ్ మిల్క్ కోవా అని, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్యారెట్ జ్యూస్ అయితే ఫేమస్ కాబట్టి ఫస్ట్ అయితే క్యారెట్ జ్యూస్ చెప్పామన్నమాట. దాంతోపాటు సపోటా చెప్పామండి. సపోటా అయితే ఇంకా టాప్ నాచ్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది. సపోటా టేస్ట్ ఎగ్జాక్ట్గా దింపేశారు. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇదేమో క్యారెట్ జ్యూస్. మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే క్యారెట్ జ్యూస్ తాగినప్పుడు ఏంటి ఇలా ఉంది అనిపించింది. కానీ తాగ్గా కొంచెం బాగానే ఉందన్నమాట. వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి క్యారెట్ జ్యూస్ వాళ్ళకి చాలా బాగా అనిపించింది. మాకైతే అలవాటు లేదు కాబట్టి మాకంత తాగిన వెంటనే ఎక్కలేదన్నమాట. అంత బాగుంది అనిపించలేదు. తర్వాత కొంచెం తాగ్గా మంచిగానే అనిపించింది. మా చిన్నుదైతే గొడవలేని పనండి. ఈ జ్యూసెస్ అవి ఇవి మన వల్ల కాదని చెప్పి అవేం చెప్పకుండా ఓరియో మిల్క్ షేక్ ఏదో చెప్పింది, హ్యాపీగా తాగుతుంది అనమాట. దాని ఎక్స్ప్రెషన్ చూడండి.
చెప్పు. ఎలా ఉంది అక్క నువ్వు ఏంటది ఎలా ఉంది వదినా వదినా ఏం తాగుతున్నాం ఎలా ఉంది మీరండి ఫేమస్ క్యారెట్ జ్యూస్ ఎలా ఉంది మీకు నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి పిస్తా మిల్క్ కోవా ట్రై చేద్దామని పిస్తా మిల్క్ కోవా చెప్పానండి. అదైతే టేస్ట్ బాగానే ఉంది, కోవా కూడా బాగానే ఇచ్చారు, కానీ బాగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. కొంచెం ఎసెన్స్ అవి ఎక్కువ కలిపినట్టు అనిపించింది. కానీ మిగతావన్నీ అయితే బాగున్నాయి. సపోటా అయితే చాలా బాగుందనమాట. అందుకని ఇంకొక జ్యూస్ కూడా చెప్పారు, అందరం షేర్ చేసుకున్నాము. సపోటా మాత్రం అసలు చాలా చాలా బాగుంది, చాలా ప్యూర్గా చేశారనమాట. ఒకవేళ నర్సాపురం ఎవరైనా వస్తే కనుక ఇక్కడ కంపల్సరీగా జ్యూస్ అనేవి ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ కోవాస్ కూడా ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.